హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి షార్ట్ వీడియో ఇడ్లీలు మిగిలిపోయిన రోజు ఇడ్లీలు తినడానికి బోర్ కొడుతుంటే ఇలా ఇడ్లీ పొడి వేసుకుని ఫ్రై చేసుకొని భలే ఉంటుంది. ముందుగా ఇడ్లీని కుక్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. పొడి కోసం అర టీ గ్లాస్ శనగపప్పుని ఎర్రగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్ని సపరేట్గా ఫ్రై చేసుకోండి. అర టీ గ్లాస్ మినపప్పును కూడా ఫ్రై చేసుకోండి. ఒక టీ గ్లాస్ పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసుకోండి. పావు టీ గ్లాస్ నువ్వులను కూడా ఎర్రగా ఫ్రై చేసుకోండి. 10 నుంచి 15 ఎండుమిర్చిని, ఒక ఫుల్ వెల్లుల్లిపాయని పొట్టుతో సహా ఫ్రై చేసుకోండి. ఇంకా అర టీ గ్లాస్ ధనియాలను కూడా ఫ్రై చేసుకోండి. అన్నీ చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మన ఇడ్లీ పొడి రెడీ అయింది. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేడి చేసుకుని తాలింపు దినుసులు యాడ్ చేసుకుని ఎర్రగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇడ్లీలనే యాడ్ చేసుకోండి. ఫస్ట్ 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 to 3 టీ స్పూన్స్ ఇడ్లీ పొడిని యాడ్ చేసుకుని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన ఇడ్లీ పొడితో ఇడ్లీ ఫ్రై రెడీ అయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.